ఓకే. మంచిదండి. మేము ఏలూరు ప్రాంతం అనే ఒక గ్రామానికొచ్చాము. ఈ ప్రక్కనున్న గ్రామానికొచ్చాము. ఈ యొక్క గ్రామం పేరు ఏం పేరండి? దుగ్గిరాలండి. దిగ్గిరాల. ఏలూరుకి ఎంత దూరం ఉంటదండి? ఒక 2 కిలోమీటర్స్, ఓకే. 2 ఓకే. కిలోమీటర్లు. 2 కిలోమీటర్స్. మంచిది. సరే, ఒక సహోదరుని మేము కలిసాము. తనతో మాట్లాడుతున్నాం. వాళ్ళ ఊరు దుగ్గిరాలా అండి? దుగ్గిరాల. దుగ్గిరాల. ఈ సార్, ఏలూరు జిల్లా. ఏలూరు జిల్లా. సార్, మీ పేరేం పేరు నా తెలుసుకోవచ్చా అండి? పేరు రత్నం అండి. రత్నం గారు. హ్మ్. రత్నం గారు ఏం వర్క్ చేస్తారు? నాది ఇదివరకు షామియానా ఉండేదండి. ఆ! అది తీసేసి ఇప్పుడు టింబర్ డీప్ అండ్ ఫర్నిచర్ షాప్ అండి. ఆహాహా! ఫర్నిచర్ అంటే ఏమేం చేస్తారండి? గుమ్మాలు, టేక్ కిటికీలు, ఇంట్లోకి ఫర్నిచర్స్ అన్నీ కూడా మా ఆ! దగ్గర తయారు చేస్తామండి. ఆహాహా! వర్కర్స్ ఉంటారు మా దగ్గర. ఆ! మేము కర్ర కొనుక్కొస్తాను. వర్కర్స్‌ని పెట్టి తయారు చేయించి అమ్ముతామండి. ఓకే. ఓకే. సరే అండి. ఎంత మామూలుగా ఎంతుంటది సారు మంచాలకి రేట్లు? మంచం వచ్చి ఇంచుమించుగా 15,000 నుండి రూ. 1,00,000 వరకు ఉంటదండి. ఓ మంచం ఆహా! వచ్చి ఆహా! రూ. 1,00,000 వరకు అన్ని ఉంటది. రకాలు సోఫా అన్ని సెట్లు, సోఫా డైనింగ్ సెట్స్ సెట్లు అన్నీ కూడా. మొత్తం చేస్తారు. సోఫా సెట్ వచ్చి హ్మ్. 2 కుర్చీలు, ఒక సోఫా వచ్చి 60,000 అండి. ఓకే. ఓకే. అలా రూ. 1,00,000 వరకు ఉంటాయండి సోఫాస్ ఓకే కూడా. సార్. క్వాలిటీని బట్టి ఉంటాయి సార్. సరే అండి. సార్, మీరు దేవుడిని నమ్మారంటున్నారు. ఎంత కాలమైంది సార్ దేవుడిని నమ్మి మీరు? నేను చిన్నప్పుడే నాకు 6 సంవత్సరాలప్పుడే నమ్ముకున్నానండి దేవుడిని. ఆహా! దేవుడంటే ఎవరనేది నాకప్పుడు అర్థమైందండి. హ్మ్. మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ హ్మ్. ఆవిడ విగ్రహారాధికురాలండి. హ్మ్. బాగా పూజలు చేసేది. శనివారం నుండి ఆదివారం వరకు ప్రతిరోజు దేవతలకి నైవేద్యం పెట్టేదండి. గేదెలుండేవి, 10 గేదెలుండేయి. హ్మ్. ఒక పాలేరు కూడా ఉండేవాడు. వాటిలో పాలు తీసి పాలమ్ముతూ హ్మ్. వాటిలతో పాలతో రోజు ఏదో ఒకటి పాలన్నం అనేసి వండి అలా హ్మ్. నైవేద్యం పెడతా ఉండేదండి. మాకందరికి పెట్టేది. మా హ్మ్. అన్నయ్య, నేను, మా తమ్ముడు, చుట్టుపక్కలోళ్ళందరికి పెట్టేది. మా అమ్మకి అందరికి పెట్టేది. మా నాన్నకి మాత్రం పెట్టేది కాదు. హ్మ్. "ఏమ్మా ఎందుకని అందరికి పెడుతున్నావు, మా నాన్నకి పెట్టట్లేదంటే" "మా నాన్న తినడు. మీ నాన్న తినడురా" అంది. "ఎందుకు తినడమ్మా" అన్నా. "అడుగు" అంది. హ్మ్. "నాన్న ఎందుకు తినవంటే మనం తినకూడదురా. మనం యేసు ప్రభు బిడ్డలమే. అక్కడ పెట్టినవి మనం తినకూడదు. నేను తినను. మరి నేను తినొచ్చా నాన్న" అన్నా. అంటే "అది నీ ఇష్టంరా. నువ్వు తినకూడదు" అని అన్నాడు. హ్మ్. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు 50 సంవత్సరాలు చిల్లరొచ్చిందండి. 6 సంవత్సరాల కాడ నుండి. హ్మ్. ఇప్పటి వరకు కూడా నేను విగ్రహారాధన దగ్గర భోజనాలు గానీ, విగ్రహారాధనకు పెట్టినయి గానీ ఏయి తినను. తప్పని నేను చెప్పట్లేదు గానీ నాకు నచ్చదు, నేను తినను. హుహు. ఎందుకంటే వ్యాపార రీత్యా నాకున్న సర్కిల్ అంతా కూడా అన్యులే, హిందూసే. హ్మ్. వాళ్ళు తిరుపతి వెళ్ళినప్పుడు, షిరిడీ వెళ్ళినప్పుడు లడ్డూలు గానీ ఏమన్నా తీసుకొచ్చి ఇస్తారు. నేను నవ్వుతా, "నేను తిననండి" అని నవ్వుతా చెప్పేస్తాను. హుహు. ఇక ఆళ్ళు బాధపడతారేమో అనేసి నేను అలా చెప్తానండి నవ్వుతా. హ్మ్. ఆళ్ళు పట్టించుకోరు. హుహు. సర్లే నా సర్కిల్ అంతా కూడా అన్యులేనండి, విగ్రహారాధికులే. హ్మ్. వర్క్ చేసే కాడ నుండి నా డిపో సొంతంగా నా పక్కన నాతో పాటు చేసే వ్యాపారస్తులందరూ కూడా విగ్రహారాధికులే. హ్మ్. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను దేవుని దేవుడంటే నాకు చాలా ప్రేమ. ఆయన కట్టడాలంటే నాకు చాలా ఇష్టమండి. హ్మ్. నేను నాకు 12, 13 సంవత్సరాలప్పుడు మాకు ఇక్కడ సీఎస్ఐ అని ఇక్కడ చర్చి కడుతున్నారండి. హ్మ్. రూపాంతర దేవాలయం. హ్మ్. అది కట్టేటప్పుడు ఎదర టవర్ కడుతుంటే పునాదులేశారు. ఎదర టవర్‌కి ఫౌండేషన్ ఏసేటప్పుడు నేనేం చేశానంటే, ఆ ఫౌండేషను నేను నింపుతాను ఈ 2 కణాలన్నానండి. హ్మ్. అంటే మాస్టారు సంఘ కాపరి గారు సోమరాజు మాస్టారు అన్నాడు, "అరేయ్! నువ్వు ఎక్కడ తీసుకొచ్చి నింపుతారు? నువ్వు ఏం పనికెళ్తున్నావు? నువ్వు చూస్తే కూతంతుండవు. మీరు ఇంట్లోనే అంటే అంతంత మాత్రమే. మేము హ్మ్. పేదోళ్ళమండి. మా హ్మ్. నాన్న కష్టపడి మమ్మల్ని పెంచాడు, చదివిచ్చాడు. హ్మ్. కాకపోతే నేను చదువు తక్కువ చదివా 10థ్ క్లాస్ వరకు. మా తమ్ముళ్ళు, మా అన్నయ్య బీఎల్ చేశారు. మా అన్నయ్య కూడా లా చేశారండి. వాళ్ళు హ్మ్. ఉన్నతమైన చదువులు చదివారు. నేనే చదువు తక్కువ చదివాను. హ్మ్. నాకు చిన్నప్పటి నుండి వ్యాపారం అంటే ఇంట్రెస్ట్. నాకు హ్మ్. చిన్నప్పటి నుండి. హుహు. మా నాన్నతో పాటు కూడా నేను వ్యాపారం అని ఎక్కువగా తిరుగుతా ఉండేవాడిని. ఆ హ్మ్. టైంలో నింపుతానంటేప్పటికి బండి అతనికి చెప్పి ఇది పోయించేసేయి అన్నా. అతనేంటో ఈ ఊరు కూడా కాదు, వేరే ఊరు అతను. అతను పోసాడు. దాంట్లో పోసి రోజు వచ్చాడు డబ్బులిమ్మని. "ఏమయ్య ఈడితో నీకు పనేంటి?" అన్నాడు. అంటే ఇది పోపిచ్చి, "ఏమయ్య ఆడికి భోజనం పెట్టడమే దండగ నాకు. హ్మ్. నీకు అది పోయమంటే నువ్వెలా పోసావు" అన్నాడు. ఎక్కడ తీసుకొచ్చేత్తాడు కట్టు అనేసి పడుకున్నోడిని లేపినా నేను పొద్దున్నే 6కి వచ్చేవాడండి. హ్మ్. అప్పుడైతే పగలైతే తిట్టాను వెళ్ళిపోతాను నేను. అప్పుడొచ్చినప్పుడు నేను మా నాన్న తిట్టాడు.
తిడితే అలా కాదని పార పనికి ఫస్ట్ మొట్టమొదటిసారి అప్పుడు వెళ్ళి పార పనికి వెళ్ళి చేలల్లో పనిచేసి అప్పుడు అది నింపి అతనికి డబ్బులు ఇచ్చానండి అది. అప్పటి నుండి దేవుని పని ఏదో చేయాలి, దేవుని కొరకు ఏదో చేయాలి ఆశ అండి. ఈ లోకంలో ధనం సంపాదించి పెద్ద ఉన్నతంగా ఉండాలనే ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. అప్పుడు కాదు ఇప్పుడు లేదు. ఏదో దేవుని కొరకు కష్టపడాలి. మనం చచ్చిపోతే ఏంటి, రేపు అక్కడ ఏంటి, ఆయన రాజ్యం చేరతామా లేదా అనే భయం ఒకటి నా హృదయంలో ఉందండి. అలాగే నా భార్యని నేను చేసుకున్నాను. 2004లో చేసుకున్నాను. 2004లో చేసుకుంటే ఆవిడే రక్షణ పొందింది, భక్తిపరురాలు. ఇద్దరం కలిసి దేవుని పరిచర్య. ఎవరండి అదే? ఆవిడది ఇక్కడే జగన్నాథపురం అండి. ఆహా. మా ఊరి పక్కనే జగన్నాథపురం. ఆహా. ప్రేమించి పెళ్లి చేసుకున్నానండి. ఇక్కడ వాళ్ళ బావగారు ఉద్యోగం చేసాడు. వాళ్ళ దగ్గరికి వచ్చి చదువుకునేటప్పుడు నేను లవ్ చేసి చేసుకున్నాను. ఆవిడ మేము కలప వ్యాపారం చేస్తా నేను 2005లో బాప్తీసం తీసుకున్నానండి. హోసన్న మినిస్ట్రీలో కృపాదానం గారు ఇచ్చాడు నాకు. అప్పటి నుండి ఇప్పుడు కూడా దేవునిలోనే ఎదుగుతున్నాం. కానీ అనేకమైన గాలి వానలు కొడుతున్నాయి కానీ అలా నిలబడుకుంటూ వచ్చాము. ఇప్పుడు 2022లో నా భార్య హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. అప్పటి నుండి కొంచెం బాధ ఉంది. బాధ ఒక 50% అయితే ఇంకా 50% దేవుని పని చేయాలనే తపన నా హృదయంలో బాగా ఉందండి. దేవుని కొరకు చచ్చిపోతే ఏంటి, దేవుని రాజ్యం చేరతామా లేదా అనేసి ఆలోచన. ఎన్నోసార్లు నా జీవితంలో చనిపోవాలనే ఆలోచన వచ్చిందండి. కానీ దేవుడు ఎందుకనో కాపాడుకుంటూ వచ్చాడు. ఇవాళ చనిపోదాం, రేపు చనిపోదాం అనుకుంటాను 13 నెలలు నేను దేవుని మరణం దగ్గరికి వెళ్దాం వద్దా అనుకుంటాను. ఆలోచించుకుంటూ తర్వాత నాకు వేరే అమ్మాయి, అంటే ఎందుకని మరణించాలని భార్య అనుకున్నారు? చనిపోయింది కదండి. భార్య చనిపోయింది. భార్య చనిపోయింది. దేవుణ్ణి నేను ఎంతగానో ప్రేమించాను. భార్య చనిపోయింది కనుక నేను కూడా ఎందుకు బతకాలి. బతకాలనుకున్నాను. దేవుడికి నన్ను పట్టించుకోవట్లేదు. దేవుడు నన్ను ఏమి పట్టించుకోవట్లేదు. నేను దేవుని కొరకు అంత పని చేసినా, నేను దేవుని కొరకు నిలబడినా నన్ను పట్టించుకోవట్లేదు అనే బాధ ఒకటే నా హృదయంలో ఉండిపోయి ఇప్పటికీ బాధ ఉంది. కానీ కొన్ని ఆదరణ అయిన మనుషుల్ని చూసినప్పుడు భక్తిపరుల్ని వాళ్ళని చూసినప్పుడు ధైర్యం కలుగుతుంది. ఒక్కొక్కసారి కాస్తంత భయము వేస్తుంది. బతకలేమేమో ఈ లోకంలో అనే భయము వేస్తుంది. భక్తుల్ని చూసుకున్నప్పుడు ఏంటో జయించాలి అనే శక్తి కావాలని దేవుడిని అడుగుతున్నాను. దేవుడు ఏది ఏమైనా కానీ నేను దేవుని పని నమ్మకంగా పూర్తి చేసినాకే దేవుడిని తీసుకొని ఇప్పుడు మాత్రం నేను అడిగేది అది. నేను సంపాదించేది ఏముందండి, నాకేముంది, పిల్లలు లేరు, ఎవరు లేరు. వాళ్ళున్నా వాళ్ళు దేవుని సేవకులే అవుతారు. చేసేవాడినే. ఎందుకంటే సేవకులంటే పెద్ద చదువులు చదివించడం, వాళ్ళని లగ్జరీగా పెంచడం కాదు. చిన్న వయసు నుండే సమూయేలు గారిలాగా దేవుని మందిరంలోనే దేవుని సేవకులకే పరిచర్య చేసుకుంటూ దేవునిలోనే ఎదగాలని ఆశ నా జీవితంలో. కానీ దేవుడు ఎందుకలా నాకు ఇవ్వాల. కానీ బాధేస్తుంది ఒకసారి. పిల్లలంటే నాకు మహా ఇష్టం. ఆ ఆనందం వేరు, ఆ సంతోషం వేరు కదండి. వాళ్ళు మీరు అన్యోన్యంగా ఎట్లుంటారు అని భార్య భర్తలుగా బాగానే ఉండేవాళ్ళు. ఒకరికొకరిని ఓదార్చుకుంటూ ఉండేవాళ్ళు. ధైర్యం చెప్పేది నాకు. ప్రతి విషయంలో ధైర్యం చెప్పేది అనమాట. ఏంటంటే ఇలా నేను ప్రార్థన చేస్తాను, నువ్వు కంగారు పడకు, నీకెందుకు, నేను దేవుడు ఇప్పుడు చూసినా ప్రార్థన చేస్తూనే ఉండేదండి. నాకు ఇప్పుడు చనిపోయినాక చాలా సంబంధాల కోసం నాకైతే ఇంట్రెస్ట్ లేదు. కానీ కొంతమంది పాస్టర్లే నన్ను ప్రోత్సహించి నాకు మ్యారేజ్ చేయాలని చేసి ఒక అతని ద్వారా నాకు మ్యారేజ్ చూశారు. పాస్టర్లే నా కొరకు సొంత అన్నదమ్ములు కానీ ఎవరో కూడా నన్ను పట్టించుకోలేదండి. ఒక దైవ సేవకులే నా కోసం పోరుకాడి చేసి నాకు మ్యారేజ్ చేశారండి. ఈవిడ కూడా కాకపోతే ఆమెకి భాష వేరు, ప్రాంతం వేరు. కాస్తంత ఇక్కడ మెసలటం అనేది కష్టంగానే ఉంటుంది కొన్ని విషయాల్లో. ఆవిడ ఏంటంటే నేను దర్శనం వల్ల నేను వచ్చాను ఇక్కడికి నేను అంటది. కానీ ఎన్నన్నా కానీ ఇక్కడ నుండి వెళ్ళటానికి మాత్రం ఇష్టపడదు ఆవిడ. దేవునిలోనే ఎదుగుతుంది, దేవుడికి భయపడే చేస్తాను. ఇప్పుడు ఏమో కూడా మంచి ప్రార్థన ప్రార్థనా పర్వాలండి. నేను కోరుకున్నది అది. ఎంతమంది అంటే సెకండ్ మ్యారేజ్ అంటే కొంతమంది ఇన్లీగల్ కాంటాక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ అలాంటి వాళ్ళు వస్తారు. అవి చూసిన కానీ మనం అసలుకి ఈ బాధ కంటే ఆ బాధ ఎక్కువ వద్దని దేవుడిని అడిగేవాడిని. కొంతమందిని ఉద్యోగస్తులు కూడా వచ్చారండి సంబంధం. మేము సేవ చేస్తామండి మీతో పాటు అనుకుంటూ వచ్చారు. డబ్బు కలిగిన వాళ్ళే వచ్చారు.
ఉమ్, వస్తే నాకు ప్రభువా నాకు మీరు ఇచ్చారనుకోండి, నా ఉమ్, ఆలోచన నా కళ్ళుకి నచ్చింది కాదు. ఉమ్, మీరిచ్చేది నాకు స్థిరంగా హృదయంలో నెమ్మది కలిగేది ఇస్తారు. నాకు ఉమ్, అదే కావాలి. మీ చిత్తమే జరిగించనుకున్నాను. ఓకే. అలాగే జరిగిందండి. దేవుని చిత్తానుసారంగానే జరిగింది. ఉమ్, నా కాన్సెప్ట్ అలా ఇప్పుడేంటంటే, నా ఉమ్, జీవిత ఆశయం దేవుని కొరకు ఆత్మలను సంపాదించాలనే తపన నా హృదయంలో ఉందండి. నా బ్రతుకు కంటే ఎక్కువగా ఉమ్, 100 అంతలు కాదు, 200 అంతలు దేవుని కొరకు ఆత్మలు సంపాదించాలి. నేనేమైపోయినా పర్లే ఉమ్, దేవుని కొరకు అనే ఉమ్, తపన నా హృదయంలో ఉందండి. ఉమ్, లాస్ట్ వరకు నా చివరి శ్వాస వరకు దేవుని కొరకు, దేవుని ఆత్మలు సంపాదించాలనే ఆలోచన. ఉమ్, నేను ఈ వయసులో నేను సేవ చేయాలంటే చేయలేను. ఉమ్, ఎందుకంటే ఆ కష్టాలు, ఈ ఒడిదుడుకులు నేను పడలేను. ఉమ్, ఈ టెన్షన్స్ అన్నీ కూడా పడిపోయి ఉన్నాను నేను. ఉహు, ఇక ఇప్పుడు చేయాలంటే నేను చేయలేను. ఉమ్, అందుకనే నాకు ఒక ఆలోచన అనమాట. దేవుడుకి మనం ఏం చేసాం అనేది నా సంపాదనలోనే కొంత అమౌంట్ తీసి, సగం అమౌంట్ కాదు, రూ. 100 వస్తే ఓ రూ. 30 నేను ఖర్చు పెట్టుకుని, రూ. 70 దేవుని పరిచర్య ఒక 10 మంది సేవకులను తయారు చేసి 10 మందిరాలు కట్టి ఉమ్, ఇచ్చినాక అప్పుడు తీసుకోమని దేవుడిని నేను అదే అడుగుతున్నానండి. ఉమ్, దానికి బైబిల్ కాలేజీ అని పెట్టి సేవకులను తరబేది ఇచ్చి వాళ్ళని పంపిస్తే ఉమ్, దేవుని రాజ్యం కడతారు, నా బాధ్యత తీరిపోద్ది ఉమ్, అనే ఆలోచన, ఆశయం నాకున్నది అదేనండి. అంతేగాని నేను బాగా సంపాదించి ఫ్లైట్లో తిరగాలని కానీ, లేదా కారులో తిరగాలని కానీ ఉమ్, నాకు ఏ ఆలోచన లేదు. కార్లు అంటే కార్లో ఆల్రెడీ తిరిగేసా, కొన్నాను తిరిగేసా. లగ్జరీ లైఫ్ కూడా అనిపించంటే పాపం అనిపించలేదు, లేదు ఉమ్, దేవునిలోనే అనిపించాను. ఇంకా ఉమ్, చాలు నాకు. ఇప్పుడు ఏంటంటే ఇంక నాకు ఇదే వయసు ఒక 25 సంవత్సరాల క్రితం ఉన్నట్టయితే ఉమ్, దేవుని కొరకు ఇంకెంతో ఆత్మను సంపాదించోడిని అని తపన. ఏదో చేసాం, దేవుణ్ణి నమ్ముకున్నాం కానీ నామకార్థంగా చేసాం ఇదివరకు. ఉమ్, ఏదో చర్చికి వెళ్తాం, దశంభాగం ఇవ్వటం, ఆ, దే పాస్టర్ గారికి సహకరించడం, ఇక అయ్యే చేశాను నేను ఇప్పటివరకు. ఉమ్, ఇప్పుడు ఏంటంటే నిజమైన పరిచర్య దేవుని కొరకు ఏంటనేది నాకు ఇప్పుడు అర్థమవుతుందండి. ఉమ్, దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు ఏంటనేది. ఉమ్, నాకు ఏసన్న గారిని, కృపాదానం గారు జంగారెడ్డిగూడెంలో మీటింగ్ పెట్టారు. అప్పుడు ఉమ్, ఒకరోజు ఇక్కడ చిన్న తాటేకుల మందిరం ఉండేది. ఆ ఉమ్, టైంలో ఏం చేశారంటే షామియానా ఉండేది. షామియానా ఉంటే ఆ షామియానా ఏసన్న గారు పడుకున్నారు. పడుకుంటే షామియానా కొన్నాం కృపాదానం అన్నారు. అంటే లేదన్నా మన విశ్వాసే, అతనే అన్నీ ఇక్కడే పెడతాడు, కావాల్సినవన్నీ తెచ్చుకోవడం మనం ఉమ్, వాడుకొని, అతనికి ఆ ప్రోగ్రామ్ ఉంటే ప్రోగ్రామ్ కూడా వదులుకొని ఇక్కడే పెడతాడండి. అతను ఒకళ్ళని పిలువ ఒకసారి లోపలికి అన్నారు. ఉమ్, నన్ను పిలిచాడు. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తుంటే కాళ్ళు చేతులు వణుకొచ్చేసి బాడీ అంతా షేక్ అయిపోయిందండి నాకు. ఉమ్, ఏదో అగ్ని దహించినట్టు అయిపోయిందండి. అప్పుడు ఉమ్, ఆయన దగ్గరికి వెళ్తే ప్రార్థన చేశాడండి. ఉమ్, రొమ్ము కంటి పెట్టుకుని ప్రార్థన చేసి, అరే నిన్ను దేవుడు బలంగా వాడుకుంటాడు రా నిన్ను అన్నాడండి. ఆ మాట నాకు ఇప్పుడు జీవితంలో ఇప్పుడు నెరవేరుతుందండి. ఏమీ చేయలేదండి దేవుని గురించి. ఉమ్, 100లో కనీసం ఒక 10% కాదు కదా, 10లో 1% కూడా ఇంతవరకు చేయలేదండి దేవుని కొరకు. ఇంకా నేను చేయాలి, 100% చేయాలండి దేవుడు ఆశిస్తే కనుక. అంటే దేవుడు బైబిల్ ట్రైనింగే కాలేజీ పెట్టాలని ఆలోచన ఉందా? లేకపోతే ఇంకేదైనా ద దేవుని విషయంలో? దేవుని కొరకు సువార్త చెప్పాలని ఆలోచన అండి. ఓకే. దేవుని ఆత్మల సంబంధమైన భారం నాకు బాగా కలిగిందండి. ఎందుకంటే ఉమ్, సేవకులను తయారు చేయాలి, ఉమ్, వాళ్ళకి కొన్ని ఆత్మలు కూడా నేనే అప్పచెప్పాలి. ఉమ్, ఇది సువార్త చేసి, ఉమ్, అటు కొంత ట్రైబల్స్ ఏరియా ఉంటుంది కదండి, ఉమ్, ఆ కొండల ప్రాంతంలో అటు దేవుని తెలియని ప్రజలు చాలామంది ఉన్నారు. ఉమ్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పి, ఉమ్, అది డేంజర్ ఏరియా, ఇది ఉమ్, నక్సల్స్ ఏరియా, కానీ ఆర్ఎస్ఎస్ అన్నీ భయంకరంగా ఉంటాయి. కానీ తప్పదు, ఉమ్, చెయ్యాలి. ఆ లోకల్లో పాస్టర్లనే సపోర్ట్ తీసుకుని ఉమ్, అలా చెయ్యాలనే ఆలోచన నా హృదయంలో ఉందండి. ఉమ్, ఈ మధ్య కనకరాజు గారని ఒక ఆయన పరిచయం అయ్యారు. ఉమ్, ఆయన మంచి మంచి ఇంటీరియల్ ప్లేస్కి తీసుకెళ్తున్నారు. ఎవరు వెళ్ళని ప్లేస్కి వెళ్ళాం. మంచి సహవాసాన్ని దేవుడిచ్చాడని మేము నమ్ముతున్నాము. ఉమ్, ఆ ఏరియాలో ఆయనతో కలిసి సువార్త చేయాలని ఆశ నాకు. ఉమ్, ఏదేమైనా నయాన్నో భయాన్నో దేవుని రాజ్యం కట్టాలి, దేవుని ఉమ్, కొరకు కొన్ని ఆత్మలన్నా రక్షించబెట్టాలి. ఉమ్, తర్వాత మనం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని పంపించాలి ఉమ్, సేవలోకి. అప్పుడు నన్ను ఆయన తీసేసుకున్న భయం లేదు ఇక అప్పుడు. అది ఉమ్, నా హృదయ ఆలోచన అండి. ఉమ్. అది సరేనండి. అంటే మీరు చెప్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో ఆ,
మీరు దుఃఖాన్ని ఎలబుచ్చినట్టుగా కనపడుతుంది. అంత దుఃఖకరమైన విషయాలు మీ హృదయాలలో ఏమేమి బాగా జరిగి ఉండేయండి? బాధ అంటే ఉన్నాయండి. ఆ! హ్మ్. భార్య చనిపోవడం అంటే మామూలు విషయం కాదు కదండీ. ఆ! పిల్లలు లేరు. ఆ! పిల్లల్ని చూసుకునైనా ఉండటానికైనా లేరు. నేను ఒకానొక విషయంలో పిల్లల గురించి కూడా నేను రహస్యంగా పిల్లలు వద్దనుకున్నానండి. హ్మ్. ఎందుకంటే పిల్లలుంటే మనకు ఆశ పుడతది పిల్లల గురించి. హ్మ్. మనం పిల్లలు ఉండకూడదు. పిల్లలు హ్మ్. లేకుండానే చేయాలనుకున్నాను. మా ఆవిడనేది "పిల్లలొద్దా నీకు? ఎవరో వద్దా నీకు? నాకు కావాలంటా" ఉండేది. హ్మ్. ఆ టైంలో నేను మనసులో అనుకున్నాననమాట. పిల్లలుంటే వాళ్ళు సేవలో కూడా ఇబ్బందవుద్దని అనుకునేవాడినండి. అలా టైంలో దేవుడు హ్మ్. నాకు ఇది ఎందుకు చేయలేదు అనే ఆలోచనండి. హ్మ్. ఆయన చేశారు, చేయలేదంటే ఆయన ప్రణాళిక వేరుగుంటదండి. హ్మ్. ఆయన చేయలేదు అంటే ఆయన చూస్తున్న దేవుడు గదండీ! అవును. ఆయన ఆయన సంకల్పం ఏదో ఉంది నాలో. హ్మ్. అందుకనే ఆయన చూస్తూ ఉన్నాడంతే. నువ్వెందుకు చేయలేదని అడగటానికి మనం సరిపోం గదండీ! అదేలే. దేవుడిని. అది. ఆ విషయంలో ఇప్పుడు తండ్రి ఉంటాడండి. బయటోళ్ళొచ్చి కొడుతుంటే తండ్రి అలా చూస్తా ఉన్నాడంటే, ఆళ్ళు హ్మ్. కొట్టిన బాధ కంటే బాధ ఎక్కువేంటండి? మా నాన్న చూస్తున్నాడే అనే బాధ ఒకటుంటది గదండీ! అది. హ్మ్. అంటే ఆయన చూస్తున్నాడు అంటే నాకు భయం రావాలనో, లేదా తర్వాత వాళ్ళని శిక్షిస్తాడు. అది నాకు తెలియకుండా ఆయన చేసే పనే కదా! హ్మ్. ఎందుకు ఊరుకుంటారండి ఈ రోజుల్లో ఊరుకోరుగా. అలా ఒక్కోసారి జ్ఞానం అలా వస్తది. హ్మ్. ఓసారి దుష్టాత్మ ఏం చేస్తదంటే, నువ్వు అంత చేస్తున్నావు గానీ నీకేం సమాధానం ఉంది? నీ హ్మ్. ఇంట్లో సమాధానం ఉందా? బయట సమాధానం ఉందా? నీ వ్యాపారంలో సమాధానం ఉందా? కొన్ని కొన్ని విషయాలు చాలా బాధాకరమైన హ్మ్. విషయాలు చాలా బాధేస్తదండి. పని హ్మ్. చేస్తున్నా కూడా ఏంటి ఎలా అవుతుందంటే, కొంతమంది భక్తుల్ని చూసినప్పుడు నాకు ధైర్యం కలిగిద్దండి. విలియం కేరీ గారున్నారు ఉదాహరణకి. హ్మ్. ఆయన చేసిన దేవుని పనే కదండీ! కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. హ్మ్. అన్య జనాన్ని ఆయన స్వగ్రామాన్ని వదులుకున్నాడు. అన్నీ వదులుకొని లాస్ట్‌కొచ్చి ఏం చేశాడు? ఈ లోకంలో, ఈ హ్మ్. దేశంలో బైబిల్ మన చేతికొచ్చిందంటే ఆయన వల్లే కదండీ! హ్మ్. సాధు సుందర్ సింగ్ గారున్నారు. కోట్ల ఆస్తి ఉండేది ఆయనకి. అయన్నీ వదులుకున్నాడు కదండీ! హ్మ్. భక్త్ సింగ్ గారున్నారు. ఆయన కోట్ల ఆస్తి వదులుకున్నాడు కదండీ! హ్మ్. ఈసన్ గారున్నారు. కుటుంబాన్ని ధనవంతులైన కుటుంబాన్ని వదులుకున్నాడు. హ్మ్. దేవుని గురించే కదండీ! అలాంటివి తలుచుకున్నప్పుడు కొంచెం ధైర్యం కలిగిద్దండి. ఒక్కోసారి బాధేస్తదండి. హ్మ్. శారీరకంగా ఆలోచించినప్పుడు నాకు బాధేస్తది. హుహు. దేవునితో ఆలోచించినప్పుడు మాత్రం హ్మ్. సంతోషమేస్తది. నేను ఆళ్ళకి హ్మ్. అంత కాకపోయినా గానీ, ఓహో! హ్మ్. ఆ ప్రణాళికలో నేను దేవునికున్నానా అని ఆలోచన. ఓకే. ఇదండి నా జీవిత సాక్ష్యం. ఓకేనండి. చూసారండి. మరి రత్నం గారు అని మరి ఏలూరు దగ్గర మరి మేమొచ్చి ఆయన దగ్గర మీరు తీసుకున్నాం. ఆయన ఒక మంచి ఒక నిర్ణయములో దేవుడి విషయంలో ఒక మంచి నిర్ణయములో తన చిన్నప్పటి నుంచి కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. కానీ నేను ఇప్పుడు వయసులో ఉన్నట్లయితే అదే దేవుని గురించి ఇంకా నాకు చెప్పే వయసులో ఉన్నప్పుడు నీకు బాగా చెప్పాలనే ఆలోచన ఇప్పుడు నాకు కలుగుతుంది. కానీ ఇంక చేయలేం గదా! కానీ ఇప్పుడైనా గానీ దేవుని కొరకు చేయాలి. కొంతమందిని శిష్యుల్ని తయారు చేయాలి. చేయాలి. అవును. అనేకులను ఆత్మలను రక్షించాలి. రక్షించాలి. వాళ్ళకొక చిన్న మందిరాలు కట్టించి కట్టివ్వాలి. అప్పగించాలి. అవును. అలాగే వాళ్ళు ఇంకా వాళ్ళ సంఘాలలో కూడా కొంతమందిని ఆత్మలు సంపాదించి వాళ్ళని సంపాదించాలి. బలపరచాలి బలపరచాలి. అనే ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నారు. ఇంకా ఇంకోటేంటంటే తను చేస్తున్న మరి వ్యాపారం. ఫర్నిచర్ వ్యాపారంలో కూడా మరి టేకు కర్రను మరి కొని ఆయన ఆహ్, అనేక మంచాలు, సోఫా సెట్లు, డైనింగ్ సెట్లు లేకపోతే ఇంకా రకరకాల వస్తువులు చేసి ఆ డబ్బు కూడా మరి దేవుని కొరకే దేవుని కొరకు ఒక 20% నేను ఉంచుకుంటా, 30% దేవుని కొరకు ఖర్చు పెట్టాలి అనే ఒక ఆలోచన. మంచి యొక్క నిర్ణయం కలిగి, ఆలోచన కలిగి 70% ఖర్చు పెట్టాలి. 70% 100కి 70% ఖర్చు పెట్టాలనే ఒక మంచి 30% నా కొరకు. ఆలోచన కలిగి మరి రత్నం గారున్నారు. నిజంగా అండి రత్నం గారు మిమ్మల్ని చూసి మేము చాలా ఆనందపడుతున్నాం. ఈ రోజులలో అలాగ దేవుని కొరకు నిలబడి చేయాలనే మనసు, ఆలోచన, కోట్లు సంపాదన కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమో కానీ గాని నా వాళ్ళకి లేని బాధ్యత ధన్యత నాదండి. దేవుడు నీకిచ్చాడని నాకు ఆయన మీద మేము ఉన్న ప్రేమ అనుకుంటున్నాము. కాబట్టి నేను చాలా అండి. చేయగలిగాను. మీకు దేవుని మీద ఎక్కువ ప్రేమ ప్రేమ ఉన్నది. ఉన్నదంటున్నారు. సరే వాళ్ళు ప్రేమ లేక ఖర్చు పెట్టట్లేదో, ప్రేముండి ఖర్చు ఇంకా తెలవదు గానీ, దేవుడు నీకు ఇచ్చిన ఒక మంచి అవకాశాన్ని బట్టి, దేవుడు నిజంగా దేవుడిని స్తుతిస్తున్నాను మేమైతే. కనుక దేవుని కొరకు మీరు చేయాలనే ఒక మంచి తెగింపు కలిగిన మనసు, అవును. దానికి నేను మరి నిజం చెప్తున్నాను. దేవుని పేరట
మీకు నిజంగా నేను వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించాలి. ఇంకా దేవుని పని మీరు ఎక్కువ చేయాలని నేను ఆశిస్తున్నానండి. ఆమేన్. దేవుని కొరకు మీరు ఇంకా బ్రతకాలని ఒక మంచి నిర్ణయంలోనే దేవుని ఆశీర్వాదాలు మీ మీద మెండుగా ఉంటాయని కూడా మేము అనుకుంటున్నాం. దేవుడు తన కృప మీ మీద ఉన్నదని కూడా అనుకుంటున్నాం. అది పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండబట్టి మాట్లాడిచ్చాడే కానీ అది మనుషులు మాట్లాడే యొక్క పద్ధతులైతే మీరు చెప్పిన పద్ధతి కష్టంతో కూడిన పనిగానే ఉంటుంది. కనుక మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి రత్నం గారు మీకు చాలా వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మరి ఈ విషయంలో మీ అందరూ కూడా మరి రత్నం గారి కుటుంబం కొరకు, ఆయన చేస్తున్న పని చేయాలనే ఒక నిర్ణయం కొరకు, ఆయన తెగింపు కొరకు, ఆయన కొరకు మీరు ఎప్పుడు ప్రార్థించాలని నేను మీ అందరికీ మరి వందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఓకేనండి.